रेड्डी रेवंत रेड्डी सीएम कांग्रेस सीएम मर गया सीएम मर गया सीएम मर गया कांग्रेस पार्टी लुटता है कांग्रेस पार्टी लुटता है पार्टी लुटता है కామారెడ్డి ఎమ్మెల్యే మీద దౌర్జన్యం కామారెడ్డి ఎమ్మెల్యే మీద దౌర్జన్యం కామారెడ్డి ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిపై జరిగిన దౌర్జన్యం ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై అభి అభి క్యా హువా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి మీద నిన్న రేవంత్ కార్ యొక్క గుండాలు కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యాలు చేయడం, వారి క్యాంప్ ఆఫీస్ మీద అటాక్ చేయడం, అవినీతి చేసిరంటే షబీర్ అలీకి చాతగైతే పోయి ఇగో నేను చెయ్యలేదు రమణారెడ్డి దగ్గరకి ఉన్నాయి అని డాక్యుమెంట్ ఇవ్వాలి. రమణారెడ్డి నీ మీద ఆరోపణ చేస్తున్నట్టు ఏవైతే నువ్వు కబ్జాలు చేసినావో ఆ డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టడం జరిగింది. రేపైనా కలెక్టరేట్ పోతా అన్నాడు, కలెక్టర్ గారి దగ్గరనే ఉంటాడు. కలెక్టర్ గారి సమక్షంలో నువ్వు కూడా డాక్యుమెంట్లు తీసుకురా. షబీర్ అలీ కాంగ్రెస్ నాయకులు, రేవంత్ ఖాన్కో రేవంత్ ఉద్దీన్కో లేదా మహేష్ ఖానో మహేష్ ఉద్దీనో కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నారు, ప్రజలు మిమ్మల్ని చీకొట్టిరని. ముఖ్యంగా పాత ఇందూరు జిల్లాలో ఇటు ఇందూరు కానీ ఆర్మూర్ కానీ కామారెడ్డి కానీ ప్రజలు ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి దగ్గరున్న చూసి తట్టుకోలేక ఇలా కామారెడ్డి ఎమ్మెల్యే మీద దౌర్జన్యంకి వెళ్తున్నారని చెప్పి దీని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రేవంత్ ఖాన్ రేవంత్ ఉద్దీన్ యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. విక్రమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి సమాజంలో మార్పు రావాలని చెప్పి కామారెడ్డి ప్రజల లోపల పూర్తిగా నేను తినను ఎవరిని తిననీయనని చెప్పేసి ఆ యొక్క ఎమ్మెల్యే పారదర్శక పాలనతో అక్కడ ప్రవర్తిస్తున్న తీరు కారణంగా అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు అందరినీ కూడా గెలిపించినటువంటి విషయం సమాజం చూసింది. అది ఓర్చుకోలేక ఆ యొక్క క్యాంప్ కార్యాలయంపై దాడి ఏదైతుందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ రకంగా భౌతిక దాడులకే కనుక పురుగొల్పితే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ శక్తిని మీరు తట్టుకోలేరు. గతంలో అనేక ఉద్యమాలు, ఈరోజు ఎక్కడ కూడా పార్టీ లేనాడు ఎన్ని ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడల్ వంచినమో ఈ యొక్క సమాజంలో చూసినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో రేపు జరిగేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క చర్యలను దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జై శ్రీరామ్. నిన్న ఏదైతే కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పైన దాడులు భౌతిక దాడులు జరిగినాయో అని నిజామాబాద్ జిల్లా తరఫు నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2.5 సంవత్సరాల కాలం ముందు ఎన్నికైన వెంకటరమణారెడ్డి కామారెడ్డిని అవినీతిపరం చేయాలని అన్ని శాఖలు కూడా ఇక్కడ కూడా అవినీతి లేకుండా చేయాలని అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తూ ఉంటే షబీర్ అలీ 9 సార్లు పోటీ చేసి కేవలం 2 సార్లు గెలిచి ఓడిపోయినా గెలిచినా కానీ ప్రభుత్వం
తన చేతిలో పెట్టుకున్నట్లు కోట్లాది రూపాయల సంపద పెరుగుతూ ఉంది. ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆర్థికంగా తగ్గుతారు, దెబ్బతింటారు. కానీ ఈయన ప్రతి ఎన్నికల తర్వాత ఇంకా ఆర్థికంగా పటిష్టమవుతారు. ముఖ్యంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఆయన అవినీతి భాగవతం బయట పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు తీవ్రంగా మీరు ఖండించండి, ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి. కానీ ఈ విధమైన దాడులని ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నువ్వైతే షబ్బీరెల్లి అనుకుంటున్న కామారెడ్డి అంటే నాదని మీ కాంగ్రెస్ పార్టీని కామారెడ్డిలో పొందబెట్టడం ఖాయం. తెలంగాణలో పాటు ముందు కాంగ్రెస్ పార్టీని కామారెడ్డితో ప్రారంభమైంది. జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నిన్న కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ పైన కార్యకర్తల పైన జరిగిన దాడులని హిందూ జిల్లా తరఫుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన వెంకటరమణారెడ్డి గారి సుమారు 2.5 సంవత్సరాల పరిపాలన ఒక రూపాయి అవినీతి లేకుండా ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అన్ని శాఖలు కూడా అవినీతి లేకుండా, మున్సిపల్ కానీ ఇతర శాఖలు కానీ అన్నీ కూడా అవినీతి లేకుండా అని ఆయన ప్రయత్నిస్తూ ఉంటే, ఇంకొక వైపు 9 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన షబ్బీరెల్లి మొత్తం కామారెడ్డిని తన చేతులు గుప్పిట్లో పెట్టుకొని ఏదో అవినీతిమయం చేస్తా కాకుండా అవినీతికి పాల్పడుతూ ఉంటే, షబ్బీరెల్లి గారి పూర్తి అవినీతి చిట్ట వెంకటరమణారెడ్డి బయట పెడితే దానికి తట్టుకోలేక దాడులు చేస్తూ ఉంటే, ఈ ప్రజాస్వామ్యంలో మీరు దానికి సమాధానం ఇవ్వండి. ఎటువంటి సమాధానం లేక ఆయన మోహన్ రెడ్డి ఆయన అనుచరుడు షబ్బీరెల్లి మరియు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ మీద ఏదైతే దాడి చేసిందో మరొకసారి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యలు పాల్పడితే తెలంగాణలో రాబోయే రోజులలో కాంగ్రెస్ మటుమాయమవుతుంది. ఇటువంటి దాడులని సహించేది లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ తిరగబడితే ఏ విధంగా నిన్న చూసిందో సమాధానం. భారతీయ జనతా పార్టీ దేనికి కూడా దాడులకు ఖండిస్తుంది, కానీ దాడికి పాల్పడదు. ఒకవేళ దాడి చేస్తే దాని పరిణామం ఏముంటుందో కామారెడ్డిలో చూసి, అందుకే భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలకు చోటు చేసుకోకుండా చూడాలి. లేదా అంటే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి కాంగ్రెస్ భస్మమయ్యం ఖాయం. భారత్ మాతా కీ జై. పంపిస్తానే ఇదే వాయిస్ పెట్టుకో, అది విజువల్స్ పెట్టుకో. భారత్ మాతా కీ జై.